నమస్తే మీ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. స్వతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, రాజకీయవేత్త, భారతదేశ మొదటి ఉప ప్రధాని, దళితుల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన శ్రీ బాబు జగజ్జీవన్ రామ్ సేవలు మరవలేనివని టీఎస్ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పుర్రె ప్రభాకర్, బీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు యోహన్ అన్నారు. శనివారం నాడు కొల్చారం మండలం సంగాయిపేట గ్రామంలో జగజ్జీవన్ రామ్ 118వ జయంతి పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహం వద్ద వారికి జాతి తరపున ఘన నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు పెద్ద లింగన్న, నాగయ్య, జంగిటి యాదయ్య, కొంచెంపురం మల్లేశం, గడ్డం కుమార్ తదితరులు పాల్గొన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ భారతదేశంలో అతిపెద్ద భారతదేశమైనటువంటి ఈ దేశానికి మరి దళిత జాతిలో ఉట్టి కూడా బాబు జగజ్జీవన్ రామ్ దేశ ఉప ప్రధాని దాకా పోయినటువంటి గొప్ప నాయకుడు. ఈ దేశంలో దళితుల వల్ల మరి నిండు మనసు గలవాడు, మరి దళితుల ఆశాజ్యోతి, దళితుల మరి జీవన ఆధారం పోసినటువంటి గొప్ప మహానుభావుడు బాబు జగజ్జీవన్ రామ్. మరి బీహార్ రాష్ట్రంలో ఉట్టి షాబాద్ జిల్లా చందా గ్రామంలో తను ఉట్టి మరి ఈ దేశానికే చేయలేనటువంటి ఎన్నో సేవలు చేసి మరి 1972-73లో ఈ దేశంలో కరువు వచ్చినప్పుడు గోదాములన్నింటినీ కొల్లబెట్టి గోదాములు బలగొట్టించి పేదలకు, ఉన్నోళ్లకు, లేనోళ్లకు అందరికీ కూడా ఇలా రేషన్ బియ్యము స్టార్ట్ అయినాయి అంటే బాబు జగజ్జీవన్ రామ్ పుణ్యం. అది ఆ రోజు మరి 73-72 కరువు వచ్చినప్పుడు దేశంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలు, కులాలకు, మతాలకు అతీతంగా ప్రతి పేదోనికైనా, ఉన్నోళ్ళకైనా ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా మరి గిడ్డంగులను ఓపెన్ చేసి ప్రతి ఇంటికి బియ్యం అందజేయాలని చెప్పేసి ఆకలితో అల్మటిస్తున్న సమయంలో బువ్వ పెట్టినటువంటి గొప్ప నాయకుడు బాబు జగజ్జీవన్ రామ్ గారు. మరి అలా పోతే ఈ దేశంలో ఎనలేని శాఖలు 40 సంవత్సరాలు ఏకధాటిగా 40 సార్లు కూడా ఖచ్చితంగా 40 సంవత్సరాలు రాజకీయ పార్టీలో పనిచేసినటువంటి మచ్చలేని నాయకుడు. అంటే మరి దళిత జాతుల ఉట్టిలో చాలా మచ్చలు ఉంటాయి, చాలా కావాల్సిన రంగులు రాసి కింద పడేసినటువంటి రాజకీయాలు ఉన్నాయి కానీ తప్ప బాబు జగజ్జీవన్ రామ్కు ఇంత మచ్చలైనటువంటి నాయకుడు అంటే బాబు జగజ్జీవన్ రామ్. ఈ దేశంలోనే ప్రియుడు, మరి ఆదర్శవంతుడు. ఈ దేశంలోనే రాజకీయానికి రాజనీతి శాస్త్రం కూడా తను ఈ ప్రజలకందరి కూడా తనను చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పినటువంటి గొప్ప నాయకుడు. తపాలా శాఖ, రైల్వే శాఖ, వ్యవసాయ శాఖ, హోం శాఖ, మరి కార్మిక శాఖ తను వేయలేనటువంటి శాఖలు లేవు. కాబట్టి ఈ మా జాతిలో ఉట్టడమే బాబు జగజ్జీవన్ రావుది చాలా గొప్ప అదృష్టం అని మేము భావిస్తున్నాం. మేము ఆయన వర్గంలో ఉట్టడం కూడా మేము కూడా అదృష్టం అని భావిస్తున్నాం. మరి ఈ రోజు సంగాయిపేట గ్రామంలో మరి బాబు జగజ్జీవన్ రావు 118వ జయంతిని జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జోహార్ 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 బాబు జగజ్జీవన్ రామ్. జోహార్ జోహార్. నేడు 118వ బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని మా సంగాయిపేట గ్రామంలో పురస్కరించుకొని అంబేద్కర్ చౌరస్తా వద్ద వారికి మేము నివాళులు అర్పించి వారికి మేము ఈరోజు కీర్తించుకుంటున్నామంటే అది కూడా సరిపోదు. ఎందుకంటే ఒక చమార్ కులంలో చెప్పులు గుట్టిన చేతులతోనే చరిత్రనేమే తిరగరాయమని, డప్పులు కొట్టిన చేతితోనే చరిత్రనేమో తిరగరాయమని, చెప్పులు గుట్టిన చేతులతోనే చరిత్రనే తిరగరాసేంత గొప్ప యోధుడు, సంఘ సంస్కర్త, కార్మిక శాఖ మంత్రి. ఫస్ట్ ఈ దేశానికి దళితులకు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నా కూడా ఒక నిమ్మ వర్గాలవాడు, ఒక దళిత వర్గాలవాడు అనే ఒక భావనతోని ఒక ఉప ప్రధానిగా ఆయన చేసిండు. అయినా కూడా అంత పెద్ద కీర్తికి ఎదిగినామంటే మేము అంటరానితనంలో ఉన్నటువంటి ఆ రోజులలో కూడా ఒక దేశానికే ఉప ప్రధానమంత్రి అయిందంటే అది మాకు ధన్యము. మా జన్మ కూడా ఆయన కులంలో, ఆయన జాతిలో పుట్టినందుకు మేము గర్విస్తున్నాము. అలాగే ఇంకో పెద్ద అంబేద్కర్ గారు కూడా ఇద్దరు సోదర భావంతో ముందుకెళ్లి ఈ దేశానికి ఎన్నైనా సేవలు చేసి ఈరోజు దళితులు ఒక 50% మంది, సబ్బండ వర్గాలు, బీసీలు అందరికీ ఉద్యమ ఫలాలు, సంక్షేమ ఫలాలు, రాజ్యాంగ ఫలాలు అందుతున్నాయంటే వారిద్దరి కృషి ఎంతో ఉన్నదని చెప్పి ఈ యొక్క జయంతి సందర్భంగా మేము యావ చేసుకుంటున్నాము. వారిని మా మధ్యలో స్మరించుకుంటూ వాళ్ళకి ఘన నివాళులు అర్పిస్తున్నాము. రావు 118వ సంవత్సరము 118వ సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇప్పుడు వాళ్ళు మహనీయులైనప్పటికీ ఎంతో గొప్ప మేధావులైనా వాళ్ళ అడుగుజాడల్లో మేము నడుచుకుంటూ ముందుకెళ్ళాలని ఎంతోమంది ఇప్పుడు రాష్ట్రాల్లో, దేశాల్లో, జిల్లాలలో, మండలాలలో ఎంతోమంది
యువకులు ఎక్కడెక్కడ ఎంతో శ్రమపడి ఎంతో మన చిన్న జాతిలో ఉద్యమము అని చెప్పి ఆర్థికంగా పరంగా వెనుకపోయినా కానీ మహానీయులను బట్టే వాళ్ళ అడుగుజాడల్లో నడుచుకుంటా ముందుకెళ్తున్నామంటే ఇవాళ వాళ్ళ స్వయము కృషి ఎంతో ఉండేపటికనే ఇవాళ జిల్లాలల్లో మండలాలల్లో ఎక్కడంటే అక్కడ వెళుతున్నాం. ఏ మండలం పోయినా ఒక అధికారులు కూడా మమ్మల్ని గుర్తిస్తురంటే వాళ్ళ పుణ్యమే అని మేము జ్ఞాపకం చేస్తూ ఈ 118వ శుభాకాంక్షలు అందరికి తెలియజేస్తూ నేను ముగిస్తాను.